హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవిద్యాస్ కిచెన్. ఈరోజు మేము వేడి చికెన్ పకోడా తయారు చేస్తామండి. అండ్ ఈ చికెన్ పకోడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. అండ్ లేట్ ఎందుకండి, మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు చికెన్ పకోడాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది 1 కిలో చికెన్, ఫిష్ కటింగ్ అండి. ఇది మిరప్పొడి అండి, మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు పొడి 1/4 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 కప్పు తీసుకోండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్ తీసుకోండి, కరివేపాకు కొద్దిగా తీసుకోండి. అలాగే ఈ మిశ్రమం వచ్చి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, నెక్స్ట్ వచ్చి పుదీనా అండి, మిక్స్ చేసుకోండి. ఎగ్స్ 1, నిమ్మకాయ 1 తీసుకోండి. చికెన్ పకోడాని ఈ మసాలాలతో ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ముక్కకు బాగా పట్టాలండి. మీరు మిక్స్ చేసేది మెత్తగా మసాజ్ చేసినట్టుగా మసాజ్ చేయండి ముక్కలకి, అప్పుడే ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పడుతుంది. 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మిశ్రమం వేసుకుందామండి. మిశ్రమం వేసుకొని సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో దీన్ని కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలా ముక్కలకు పట్టేటట్లు. ఈ విధంగా బాగా మిక్స్ అయింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం గరం మసాలా వేసి మిక్స్ చేసుకుందామండి. సేమ్ ప్రాసెస్ అంతే, గరం మసాలా కూడా ముక్కకు అలాగే పట్టించాలి బాగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మిరప్పొడి, అలాగే ధనియాల పొడి, పసుపు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే ఇట్లా ఒక్కొక్కటి వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకు బాగా మసాలా పట్టి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా ముక్కకు పట్టించండి మసాలాని. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. రైస్ ఫ్లో వేసుకోండి. రైస్ ఫ్లో వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంటే మొక్కకి ఏ విధంగా మసాలాలు అంతా బాగా పట్టాయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎగ్ వేసుకుందాము. ఎగ్ ఎల్లోతో సహా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. నువ్వులు వేసుకోవాలా. నువ్వులు వేసుకొని మొక్కకు పట్టేటట్టు నువ్వుల్ని బాగా మసాజ్ చేయండి. ఈ విధంగా ఎగ్ వేసిన తర్వాతే నువ్వులు వేసుకోవాలండి, ఎందుకంటే అప్పుడే ఆ నువ్వులు అనేటివి చికెన్కి అలాగే పట్టేస్తాయి. ఎందుకంటే ఎగ్ కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ నువ్వులు అనేటివి చికెన్కి బాగా పడతాయి అలాగే ఊడిపోకుండా. మీరు ఒకవేళ నూనెలో వేయించుకునేటప్పుడు కూడా ఇవి అలాగే ఉంటాయి విడిపోకుండా. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ అండి ఇది. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకు వేసుకోండి. దీంట్లోకి కలర్, చికెన్ పకోడా కలర్ బాగా రావడానికి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం అండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా కూడా అలాగే చేసేసుకోవచ్చు. అన్ని మసాలాలు వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1 అవర్ పాటు దీనిపైన ఏదైనా మూత ఒకటి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పాటు నానివ్వండి బాగా ఇది. ఓకే అండి, ఇప్పుడు మనం 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, ఇప్పుడు ఈ చికెన్ మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఆ లోపు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలా. ఆయిల్ హీట్ చేసుకొని, ఓకే అండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది బాగా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఎత్తి ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే అండి. అలాగే ఆయిల్లో వేసుకునే ముందు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేస్తున్న చికెన్ పకోడా ఆ పొంగడం చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అలాగే ఎత్తి నోట్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది, కానీ తినలేం కదండి. తింటే నోరు చేతులు 2 కాలుతాయి. కాబట్టి
కొద్దిగా చల్లారినాకే తిందాము. సో వెయిట్. ఈ పకోడాని ఫుల్గా బాయిల్ చేసేసి ఒకేసారి తీసేసుకోండి ప్లేట్లోకి. అంటే రోడ్ సైడ్ బండ్ల మీద వాటి మీద అంటే వాళ్ళు వ్యాపారం కోసం ఫస్ట్ ఒకసారి బాయిల్ చేసేసి పక్క తీసి పెట్టేస్తారు, మళ్ళీ తర్వాత బాయిల్ చేస్తారు రెండోసారి. సో మనము ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకేసారి ఫుల్ బాయిల్ చేసేసి తీసేసుకోండి. ఓకే అండి, వేడి వేడి చికెన్ పకోడా రెడీ. ఈ చికెన్ పకోడా చూస్తుంటే నోరు తెగ ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. సో మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి వెంటనే పకోడా చేసుకొని వేడివేడిగా తినేసేయండి.